అందరికీ నమస్తే అండి. మా రోజా విజయ్ని ఇప్పట్లో వదిలేలాగా ఏం కనబడట్లేదండి. విజయ్ గారు గెలిచినప్పటి నుంచి ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరగలేదు. సరే, రకరకాల సిచ్యువేషన్లు ఉన్నాయి, రకరకాల రోజుకు ఒక వార్త అంటే పూటకు ఒక వార్త వస్తుంది. చాలా విచిత్రంగానే పక్కన పెట్టేసేయండి, అది మనకు అనవసరం. అది వీళ్ళ భుజాలు గుద్దేసుకుంటున్నారు కానీ అక్కడ విజయ్ గెలిచారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళంట. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు కాబట్టి తమిళనాడు ప్రజలంతా కూడా విజయ్ గారికి పొలవమని చెప్పేసి ఓట్లు వేసేసారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బట్టలు వేసుకుంటారో అంటే ఆయన స్టైల్ ఏదైతే ఉందో ఆయన స్టైల్ని ఉన్నట్టుగా అచ్చుగుద్దినట్టుగా దించేశారు. చూడటానికి విజయ్ గారు జగన్మోహన్ రెడ్డిలా ఉన్నాడట. మా రోజే మాట్లాడే మాటలు సరే ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు, అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? తప్పక ఇప్పుడు మీ కార్యకర్త ఎవడు మీ పోనీ అభిమానం అవ్వచ్చు. పోనీ జగన్మోహన్ రెడ్డి అభిమాని విజయ్ గారికి ఆ ర్యాలీ సందర్భంగా ప్రచారంలో భాగంగా వెళ్ళి ఫోటో ఇచ్చాడు. ఇసిరేస్తాడు ఎలాగా? ఫోటో ఎందుకు తీసుకున్నాడు? ఇసిరేయకూడదుగా. నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి. ఒకవేళ ఇసిరేస్తే ఏమవుద్ది? అదొక పెద్ద కాంట్రవర్సీ అవుద్ది, మీడియాలో అదొక పెద్ద వార్త అవుద్ది. ఏముందలే, ఈ ఫోటోలో నా బొమ్మ కూడా ఉంది కదా, నా ఫోటో కూడా ఉందని తీసుకున్నాడేమో. అవునా? పోనీ గతంలో ఏమైనా విజయ్కి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా, ఏమైనా ఫ్రెండ్స్ అంటే కాదు. ఏదో పెళ్ళిలో ఒక్కసారి కలిసాడు అంతే, ఒక్కసారే. మనమేమో డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తాం, స్టాలిన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిందే, కొత్తగా మనం చెప్పుకోవసలేదు. వాళ్ళు ఎక్కడికి వచ్చి మీ ఏడుపులు అంటే మాకు అర్థం కావట్లే. ఫోటో పట్టుకున్నంత మాత్రాన గెలిచేస్తారండి, మరి ఇక్కడ ఎందుకు ఓడిపోయాం? చిన్న లాజిక్ చెప్పు నువ్వు నాకు. ఇప్పుడు మాట్లాడితే ఫోటో పెట్టుకుంటే గెలిచేసారని మాట్లాడి నువ్వు నగిరి నియోజకవర్గంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్, మా నమ్మకం నువ్వే అని చెప్పేసి స్టిక్కర్ తిరిగి ఇంటింటికి తిరిగి అంటించేసావు, దేవుడు మూలన అంటించేసావు. అంటించావు కదా, ఎందుకు గెలవలేదు నువ్వు? ఎందుకు గెలవలేదండి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు కదా, ప్రచారం చేశారు కదా, పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నారు కదా. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా ఎక్కడైనా ఒక ప్రాంతంలో ఒక సభ పెడితే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనాలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టారా? ఎందుకు గెలవలేదు? మన ఫోటో పెట్టుకుంటే పక్క రాష్ట్రాల్లో గెలవడం పక్కన పెట్టండి, మనమే డైరెక్ట్గా పోటీ చేస్తే ఇక్కడ ఎందుకు గెలవలేదు? ఇక్కడ మనకి 11 ఎందుకు వచ్చినాయి మనకి? సరే, మీరంతా కూడా అదొక రకమైన ట్రాన్స్లో ఉంటారండి, అదొక రకమైన వింత ప్రపంచంలో ఉంటారన్నమాట. మీ ప్రపంచం మీదే. ఇక్కడ ఎవడిని మాట్లాడినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని విమర్శించినా మీరు ఆ ప్రపంచంలోంచి బయటికి రారు. అదొక రకమైన పిచ్చి ప్రపంచం. అది దాని పేరు పిచ్చి ప్రపంచం అన్నమాట. ఆ పిచ్చి ప్రపంచానికి రాజు జగన్మోహన్ రెడ్డి, అందులో మెయిన్ క్యారెక్టర్లు అందరూ వీళ్ళేమాట. ఆ పిచ్చి ప్రపంచానికి మళ్ళీ మీరంతా కూడా మెయిన్ అన్నమాట. తానా అంటే తందానా. ఆ పిచ్చి ప్రపంచం రాజు, ఆ పిచ్చి ప్రపంచంలో ఏం చేస్తే ఎలా చెబితే మీరంతా తందానా తందానా అనుకుంటే మీరు ఇక్కడ డ్యాన్సులు వేసుకుంటా తిరగడం ఏమైనా సంబంధం ఉందా అండి? తమిళనాడు ఎన్నికల ఫలితాలకి మన రాష్ట్రానికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి కానీ ఏమైనా సంబంధం ఉందా? పోనీ మీరు ఏమైనా వెళ్ళి అఫీషియల్గా ప్రచారం చేస్తూ మీరు వెళ్ళి టీవీకే పార్టీకి అంటే విజయ్ గారి పార్టీకి మీరు వెళ్ళి అఫీషియల్గా ప్రచారం చేశారా అండి? పోనీ ఏమైనా మద్దతు ఏమైనా ఇచ్చారండి? లేదు. మీ పిచ్చి ప్రపంచం మీదే. ఇంకా పిచ్చి ప్రపంచంలో అలా తేలుతా కూర్చుంటారు, ఇంక ఎవడేమనుకుంటున్నా కానీ ఇలా సంబంధం లేదు. అదొక రకమైన ట్రాన్స్ మాట వెళ్తుంది. ఇంకా మాట్లాడండి. నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ఊరుకో అమ్మా, సిగ్గు అనిపించట్లేదు నీ బతుక్కి. జగన్మోహన్ రెడ్డి కాకి ప్యాంట్ వేసేసాడండి, తెల్ల చొక్కా వేసేసాడండి, ఇంకా ఇప్పటి వరకు ఎవడో కూడా వేయలేదండి. ఎందుకు వేయలేదు? రోడ్డు ఎక్కితే బోల్ మంది వేసుకుంటారు అవి, అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని చూసి వేసుకున్నట్లు లెక్క కాదు. ఇది ఎక్కడ దరిద్రం అండి? మీరు ఏదైనా డిఫరెంట్ కలర్, ఎర్ర కలరో లేదంటే ఇంకో రకమైన కలర్లో వేసుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే కలర్ ఉంటుంది డ్రెస్, అవునా? పోనీ అలాంటిది ఏదైనా ఉంటే బ్రహ్మాండం. లేదంటే జగన్మోహన్ రెడ్డి డ్రెస్సింగ్ ఒకటే ఉంటుంది, ఫాలో అయ్యాడని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ వైట్ కలర్ షర్టు ఆ, 'లేదంటే ఆ కాకి కలర్ ప్యాంటు నువ్వు చెప్పుకోవచ్చు కదా, వేస్తాడు అనుకుందాం.
నార్మల్గా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రకరకాల డ్రెస్సులు వేసుకుంటాడు, అది వేరే విషయం. అది ఇంకా అదొక దరిద్రం వచ్చింది మాకు. జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఉంటుంది, చూస్తానికి అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగే ఉంటారు విజయ్ గారు. ఇంకా పిచ్చి ప్రపంచానికి మంత్రి నువ్వు. దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట గాని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు వెళ్ళి ఆ మాటలు కానీ తమిళనాడులో అంటే సేపులు గట్రా వేస్తారా? పిచ్చి ప్రపంచం నుంచి బయటకు వచ్చిన రోజాని చెప్పులతో కొట్టేస్తారు తమిళనాడులో. అంత సినిమా లేదు. మీరు ఈ దరిద్రాన్ని వదిలేస్తే బాగుంటుందండి. పక్క రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచిన గెలుపు, వాళ్ళ విజయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేయమాకండి. రాష్ట్రంలో మీరు అలాగే అయిపోతున్నారు ప్రతి అంశంలో. ఇప్పుడు ఉదాహరణకి పరిశ్రమలు ఉన్నాయి. మన రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ రాగానే మొదటగా ట్రోల్ చేసేది మీరే, విమర్శించేది మీరే. అవినీతి అంటారో, భూములు అక్రమంగా కట్టపెట్టేస్తున్నాం అంటారో, రకరకాల డిబేట్లు పెడతారు. మళ్ళీ అదే కంపెనీకి శంకుస్థాపన జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కనబడ్డారంటే ఇమీడియట్గా మళ్ళీ మనం డిబేట్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి, లేదు ఆ కంపెనీ మా వాళ్ళే వచ్చిందని చెప్పేసి ఏడుస్తారు. ఎందుకండి, మన ఇక్కడ ఏడలేదు, మనకి ఇక్కడ వచ్చి నీ 11. కనీసం ఆ 11 నెంబర్ గుర్తుపెట్టుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. మనకి 11 స్థానాలు వచ్చినాయి. ఇక్కడ పోటీ చేస్తేనే అన్న బొమ్మకి, అన్న ముఖానికి ఉన్న వాల్యూ ఇక్కడ 11. అలాంటిది పక్క రాష్ట్రంలో విజయ్ గారిని గెలిపించేశారని మాట్లాడుతున్నాం. కనీసం మనకు సిగ్గనిపించట్లేదు అనేది ఉండాలి కదా, మీకైనా ఉండాలి కదా. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రండి, ఆ పిచ్చి ప్రపంచం నుంచి బయటికి రండి. మీరు ఆ మాయాలోకంలో ఉండమాకండి. అదొక రకమైన పిచ్చి ప్రపంచం, అదొక మాయాలోకం. మీరు అందులో ఇరుక్కుపోయారు. ఇంక మీరు ఎటువంటి తెడ్డు మీ కార్యకర్తలు గొర్రెలా తయారయ్యారు. కనీసం ఉండాలి కదా. మీరు ఎవరికి మద్దతు ఇచ్చారండి? నువ్వు వెళ్ళి తమిళనాడులో డిఎంకే పార్టీకి ప్రచారం చేయలేదా? చేసావా లేదా? నీ అఫీషియల్ పేజీలో, నీ సోషల్ మీడియా అకౌంట్లో, నీ ఫేస్బుక్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, నీ అకౌంట్లో పెట్టుకున్నది పెట్టలేదండి నువ్వు? చూద్దాం ఒకసారి. ఉంటుంది, డిలేట్ అయితే చేసి ఉండవు కానీ చూద్దాం. ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తా. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుకుంటారని ఇది లేదు. జనాలు నవ్వుకుంటారో, మనం ఏది మాట్లాడినా కానీ జనాలు చూస్తున్నారో, నవ్వుకుంటారో అనేది ఇదేం లేదు. చూద్దాం, ఉంటే ఉండొచ్చు, లేకుండా ఉండదు. ఎక్కడైనా సరే మీరు రోజా గారు లేదు ఉండదు, డిలీట్ చేసేస్తుంది అన్నట్టు. ఇగో ఈ ఛానల్ ఏదో ఛానల్ కాదు, అప్పట్లో పోల్ పెట్టి డిలీట్ చేసింది కదా, ఆ ఛానలే మళ్ళీ వాడుతుంది. ఇకనైనా సరే మీరు అనవసరంగా ఈ పిచ్చ మాటలు మానేస్తే బాగుంటుందండి. విజయ్ గారు మీ వల్ల గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఏమీ అనుకరించలేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని ఏమీ అనుకరించలేదు. చూడటానికి అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగే ఏమీ ఉండడు. ఆయనలాగే ఉంటాడు. విజయ్ గారిలాగే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి లాగే ఉంటాడు. విజయ్ గారి అందం విజయ్ గారిదే, అన్న అందం అన్నదే. అన్న అందం మామూలు అందం ఏంటి? నవ్వితే ఏడ్చినట్టు, ఏడితే నవ్వినట్టు, అబ్బో అదో రకమైన కళాపోషక మొఖం మాట. మనం దాన్ని వర్ణించలేం. మనం దాన్ని ఇంక ఈ అంశాల గురించి పక్కన పెట్టేస్తే పోకుంటుంది. మీ వల్ల తమిళనాడులో విజయ్ గారు గెలవలేదు. ఇంక ఈ పిచ్చి మాటలు మీరు మానేస్తే బాగుంటుందండి. అనవసరమైన పిచ్చవాగుడు ఇదంతా కూడా. దీనివల్ల మీరు రాష్ట్రంలో మీరే లోకువైపోతున్నారు. ఈ లీడర్ బాబు వీళ్ళకి గతి లేదు, లేకుండా పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళని గెలిపించేశారని చెప్పేసి నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటల వల్ల. ఇది తగ్గితే బాగుంటుందండి. ఇంకా నిజంగా చెప్తున్నాను నేను. మీరు ఈ అనవసరమైన ప్రస్తావన అనవసరంగా మీ మీదనే వేసుకొని అన్నిటికీ కూడా మీరు ఏదో ఈ ముందుండి మేమే చేసాం, మేమే గెలిపించామంటే ఖచ్చితంగా నవ్వుకుంటారు జనాలు. ఈ ప్రయత్నాలు మానేయండి. ఏదన్నా ఉంటే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే గొప్ప. మన పక్క రాష్ట్ర రాజకీయాలు గెలికే అవసరం లేదండి. ఇక్కడ మనం ప్రాపర్గా ఇక్కడ పూర్తిగా మన రాజకీయాలు సవలేము. ఇక్కడ వెళ్ళలేము మనం. ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళలేరు, అసెంబ్లీలో మాట్లాడలేరు. మీడియాలో పెద్ద ముదర మాటలు మాట్లాడతారు ఇక్కడ వచ్చి.
ఒక్క దానిపైన ఒక్క అంశం పైన సరిగ్గా మాట్లాడడం చేత కానీ మీరు పక్క రాష్ట్ర రాజకీయాల్లో ఏలెట్టేసి కిలికేసి మేము ఎరగదీసేసామండి, మేము పొడి చేసామండి, మా వాళ్ళే గెలిచేసారంటే జనాలు మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ముందు ఈ పిచ్చి మాటలు మానేయండి. ఈ మానేస్తే బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడైనా సరే చూస్తారు గమ్మున ఏదో రేపు పొద్దున ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత విజయ్ గారు లేదంటే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదన్నారని ఏం చేస్తారండి? గొక్కటి ఇడతారా అంటారు ఖచ్చితంగా. అనుకుంటూ ఉంటారుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు మాకు మద్దతు ఇవ్వలేదు, నేను జగన్మోహన్ రెడ్డిని అనుకరించలేదు, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వలేదని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారండి? ఎడుతారా? ఎందుకు అనవసరమైన మాటలు ఇవన్నీ కట్టిపెట్టండి ఎక్కడైనా కానీ.